చూస్తూ ఉంటే ఆయన మరలా జాలేసి, సర్లే దానికి ఎంత ఆకలితో ఉందో, ఎన్ని రోజుల నుంచి ఆకలితో ఉంది అనుకొని ఆ రెండో బిస్కెట్ కూడా దానికి వేసేసాడు. వేసిన రెండో తినేసింది, ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇంకా మిగిలిన ఇంకొక 5గురు ఉన్నారు కదా, ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళింది, ఒక్కొక్కరి దగ్గర అదే రకంగా చూస్తుంది. ఇక బిస్కెట్లు వాళ్ళు తినడం కాదు కానీ 6గురు కుక్కకు పెట్టేశారు. ఈ రోజున నేను చెప్పే ఒక మాట ఏంటి తెలుసా, దేవుని దగ్గర నుంచి ఈ రోజున ఒక కృప పొందుకున్నాం చాలు అని సరిపెట్టుకుంటున్నాం. ఈ రోజు నీ ప్రార్థనకి జవాబు వచ్చింది చాలు, ఈ రోజు నాకు ఈ కార్యం జరిగింది చాలు, ఈ రోజున నాకు ఈ ఆరోగ్యం బాగుపడింది చాలు, ఈ రోజు ఇంత సంపాదించుకున్నా చాలు, ఈ రోజు నాకు ఇదిగో ఈ మేలు జరిగింది చాలు అని కూడా సరిపెట్టుకుంటున్నాం. కానీ మనం ఏం చేయాలి తెలుసా, ప్రతిసారి మరీ ఆయన సందులో అడిగి 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 ప్రతిదీ ఆత్మీయ విషయంలో పొందుకునే వారిగా మనము మార్చబడుదుము గాక. కృపలో నుంచి అధిక కృపలోకి, మహిమలో నుంచి అధిక మహిమలోకి, ఈ రోజున రెప్పపాటులో ఆయనతో ఎత్తబడే పునరుద్ధాన శక్తి చేత మనము పొందుకునేంత వరకు కూడా అడగటం మానకూడదు, ఈ పరుగు ఆపకూడదు, ఆయన వైపు చూడటం ఈ కన్నులు ఆగకూడదు. ప్రతిరోజు కూడా పరుగులు తీసేవారిగా మనము మార్చబడుదుము గాక.